శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో ఆయన కెరియరు మిమిక్రీ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి మంచి కమెడియన్గా మంచి పేరు సంపాదించుకున్నారండి. ఆయనే వేణుమాధవ్ గారు. అయ్యో గ్రేటెస్ట్. నాకు బాగా దగ్గర కూడా నేను బాగా మాట్లాడేవాడిని ఆయనతో కలిసి పనిచేశాను నేను కూడా. ఓకే. పైగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉందండి అతనికి. ఎవరికి తెలియని సూత్రం ఏంటంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంది. తన మూలాలు మర్చిపోకుండా బ్రతికిన వాడు వేణుమాధవ్. కాకపోతే ఆయన ఇంకా ఎక్కువ టైం ఉండాల్సింది అంటే ఉక్కిరి బిక్కి చేసేసింది అతని కెరీర్. ఫుల్ బిజీ చేసేసింది. ఆ బిజీ చేయటంలో ఈ లేట్ నైట్స్ పని చేయటం, తర్వాత ఫంక్షన్స్ లో మరి ఉంటాయి కదండి ద్రవ పదార్థాలు ఉంటాయి కదా. ఇప్పుడు కాలేయం దెబ్బతిందంటే అదే కారణం. కాలేయంతో దెబ్బతిని పోయాడు ఆయన. కాలేయానికి ఎఫెక్ట్ అదే కదండి. శ్రీహరి గారు కూడా అదే కదా. అంతే దాదాపుగా. శ్రీహరి గారు వీళ్ళంటే ఈ ఒత్తిడిని తట్టుకోలేకండి ఈ బిజీ అయిపోతారు కదండి. ఒత్తిడిని తట్టులేక సెలబ్రిటీస్ ఎవరు చనిపోయినా కూడా వాళ్ళు దీనికి అలవాటు అయిపోయి, అంటే అది లేకపోతే నిద్ర పట్టదు వాళ్ళకి. ఈ ఎక్కువ పిక్చర్లు చేసేట్లో ఒత్తిడి మీద ఆ ఒత్తిడిని రిలాక్స్ చేసుకోవడానికి, డిటాచ్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే వీళ్ళు 1 గంట అయినా 2 గంటలైనా సరే, అది నిద్ర వచ్చే టైం అయినా సరే అది ఇది ఇచ్చేస్తే తప్ప పడకుండా ఉంటే వాళ్ళకి నిద్ర పట్టదు. సైకలాజికల్ ఎఫెక్ట్ అది. అంటే ఫిక్స్ చేసేసుకుంటారు మైండ్లో, ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది పడిపోవాలి అనేది. అలాగా దెబ్బతిన్న వాళ్ళే ఈ సెలబ్రిటీస్. అంటే చాలా జాగ్రత్తగా ఉంటే ఒక్క రామారావు గారే ఆ క్రమశిక్షణ పాటించి, అది మనం నేర్చుకోవాల్సిన విషయం. మనం పైకి ఎదుగుతున్న కొద్దీ మన డబ్బు సంపాదనతో పాటు ఆరోగ్య సంపాదన కూడా ఇంపార్టెంట్ అనేది తెలుసుకుంటే ప్రతివాడు బాగుంటాడు. ఇది మనం చెప్పబోతున్న ప్రోగ్రాంలో వీళ్ళ గురించి తెలుసుకోవటం వల్ల మనం నేర్చుకోవాల్సిన విధానం మనమైనా ఎవరైనా. ఇంచేతంటే ఏదైనా ఒక్కరైనా ఇది ఆలోచించగలిగితే బాగుంటుందని మన తాపత్రయం. అంతకంటే అంటే వాళ్ళకి తెలియదని కాదు, మన ముందు ఎంతో మంది చెప్పారు, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. మనం ఎన్నో వాడమో తెలియదు, కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేయటమే. ఎవరినైనా మనం గుర్తు చేసుకుంటాం కదా, పుట్టినరోజుకి దీనికి గుర్తు చేసుకోవడం, అలాగా గుర్తు చేస్తున్నాం అంతే మన ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. వేణుమాధవ్ గారి గురించి కొన్ని అడ్జెక్టివ్స్ చెప్పాలండి మనం. ఏమండి, ఆయన గురించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఇవి వర్తిస్తాయి, ఇవి న్యాయమా అని మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. పెట్ట కొంచెం కూతగనం. ఏమండి, ఎత్తు మూరెడు, టాలెంట్ బారెడు, పర్సనాలిటీ తక్కువ, పెర్ఫార్మెన్స్ ఎక్కువ. ఈ 3 ఆయనకు వర్తిస్తాయండి. ఏమండి, చేసింది కొద్ది కాలం, వచ్చింది కొద్ది కాలం, చేసింది ఎక్కువ కాలం గుర్తుండిపోయే చిత్రాలు. దాదాపు 400 పిక్చర్లు. ఏమండి, చాలా 1995లో ఆ తర్వాత వచ్చాడు ఆయన సాంప్రదాయం చిత్రంతో. ఏమండి, సరే ఉండాల్సింది 100 ఏళ్ళు, కానీ ఉన్నది కొద్దేళ్లే. అందులో సగం ఏళ్లే. దానికే మనం విచారం వ్యక్తం చేయాలి ఆయనకి. ఆయన ఆత్మశాంతి కలగాలని కోరిస్తూ ఆయన గురించి గుర్తు చేసుకుందాం సార్. వేణుమాధవ్ గారు, ఆయన పుట్టక వెరైటీ. కేరళ నుంచి ఒక ఉద్యోగి కోదాడ వచ్చాడండి. ఆయన ఖమ్మం డిస్ట్రిక్ట్, అదే కోదాడ, కేరళ నుంచి ప్రభాకర్ నాయర్ అనే ఒక వ్యక్తి టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఆయన ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయ్యి కోదాడలో ఒక ఇంట్లో అద్దెకి దిగాడు. అందులో సావిత్రి అనే ఒక అమ్మాయి ఉంది. ఆవిడకి ఆ అద్దెకి దిగిన తర్వాత మరి వాళ్ళ ఇంట్లో అటాచ్మెంట్స్ పెరిగి, వాళ్ళకి అన్యోన్యత పెరిగి, ఒకరినొకరు కావాలనుకుని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అంటే కేరళ అబ్బాయికి మన తెలంగాణ అమ్మాయికి పెళ్లి జరిగింది. వాళ్ళిద్దరికి పుట్టినవాడే వేణుమాధవ్. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.
అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్పట్లో వేణుమాధవ్ చిన్నప్పటి నుంచి కోదాడలోనే ఎడ్యుకేషన్ చదివాడు, తెలుగులోనే చదివాడు. తనకి ఇంగ్లీష్ రాదని డైరెక్ట్గా చెప్తాడు. తెలుగులోనే చదివాడు, తెలుగు యూనివర్సిటీలో డిగ్రీ చదివాడు, తక్కువేం చదవాల. చిన్నప్పటి నుంచి కూడానండి మిమిక్రీ అంటే బాగా, అంటే ఒక ఆర్టిస్టుకు ఎలా ఉండాలనే లక్షణాలు చిన్నప్పటి నుంచే బయటపడతాయండి. ఒక కాలేజీలో చాలా, స్కూల్లో చాలా యాక్టివ్గా ఉండేవాడు. అందరిని ఇమిటేట్ చేసి కొంచెం అవగాహన వచ్చిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత, సినిమాలు చూడటం ప్రారంభించిన తర్వాత ఆయన మెయిన్గా ఇమిటేట్ చేసింది అమితాబ్ బచ్చన్ని, ఎన్టీఆర్ గారిని. ఇలా అంటే చేస్తారు చూసారా. అమితాబ్ బచ్చన్ గారిని బాగా పట్టుకున్నాడు, ఎన్టీఆర్ గారిని బాగా పట్టుకున్నాడు. టీచర్స్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇతన్ని, ఎంకరేజ్ చేసి అతని చేత డ్యాన్స్ చేయించేవాళ్ళు. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ స్టూడెంట్ అయిపోయాడు అతను. చదువు ఇంట్రెస్ట్గా కూడా చదువు చెప్పేవాళ్ళు, ఏదన్నా బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఇతను ఎంకరేజ్ చేసి చదువు చెప్పేవాళ్ళు. వేణుమాధవ్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, అతని ఆర్ట్ని కూడా ఎంకరేజ్ చేశారు. అలాంటప్పుడు అతనికి ఒక చిన్న ఏ సినిమా చూశారో, మరి బాలచంద్ర గారి సినిమా చూశారో, ఏం చూశారో, వెంట్రిలాక్విజం మీద ఇంట్రెస్ట్ కలిగింది. దానికి బాంబే నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ఫాదర్ మామని అడిగి బొమ్మ ఒకటి తెప్పించుకున్నాడు. బొమ్మ తెప్పించి దాంతో ప్రదర్శన ఇవ్వటం, చదువుకుంటూనే ప్రదర్శన ఇవ్వటం ప్రారంభించాడు. కాలేజీ యానివర్సరీలో ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు, అక్కడక్కడ ప్రదర్శనలు కూడా ఇస్తున్నాడు. అంచేత దాన్ని డెవలప్ చేసుకుంటున్నాడు. ఓకే, వెంట్రిలాక్విజాన్ని డెవలప్ చేసుకుంటున్నాడు. మీకు బాలచంద్ర సినిమా ఇది కథ కాదులో వెంట్రిలాక్విజం ఉంది, కమల్ హాసన్ చేస్తాడు, తెలుసుకుందామండి తెలుసండి దాంట్లో. అలాగా బాగా పేరు వచ్చేసింది వేణుమాధవ్కి. ఇటు కామెడీ చేస్తున్నాడు, ఇటు పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, ఇటు వెంట్రిలాక్విజం మీద ఇమిటేట్ చేస్తున్నాడు, డ్యాన్సులు చేస్తున్నాడు, మిమిక్రీ చేస్తున్నాడు. అంత సకల కళావల్లభుడిలాగా అయిపోయాడండి వేణుమాధవ్. ఒకసారి కాలేజీల యానివర్సరీలో ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు ఇతను డెఫినెట్గా మస్ట్ అండ్ షుడ్గా వేణుమాధవ్ ప్రోగ్రాం ఉండాలి. కాలేజీ ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఆ సైడ్ ఎమ్మెల్యే చంద్రరావు గారు అని వచ్చారు అక్కడికి. వచ్చిన తర్వాత ఇతను బాగా సెంటర్ పాయింట్ అయిపోయాడు వేణుమాధవ్. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వేణుమాధవ్ని పిలిచి, బాబు రేపు భువనగిరిలో నాకు రేపు ఎలక్షన్స్ ఇది ఉన్నాయి మాకు, అంచేత ఒకసారి వచ్చి ప్రోగ్రాం ఇస్తావా నాకు అని చెప్పి ఆయన అడిగాడు. ఎవరో వేణుమాధవ్ని. అదే కదా కావాల్సింది అతనికి, అంతకంటే ఎమ్మెల్యే గారు పిలిస్తే ఏముంది. వెళ్ళాడు, భువనగిరిలో ఇచ్చాడు. భువనగిరికి ఏమొచ్చాడు, మన ఎలిమినేట్ మాధవరెడ్డి గారు ఉన్నారు చూసారా, హోంమంత్రి, ఆయన వచ్చి చూశాడు. చూసిన తర్వాత నల్గొండలో మాకు పార్టీ సమావేశాలు ఉన్నాయి, అక్కడికి వచ్చి నువ్వు ప్రోగ్రామ్ ఈయన ఇవన్నీ చెయ్యి, నువ్వు అనుకున్నాయని ఎన్టీ రామారావు గారు చేస్తావు కదా, మా పార్టీ నాయకుడు ఆయన, చేయని చెప్పేసి ఆయన ఇన్వైట్ చేశారు. ఎక్కడికి, నల్గొండకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అక్కడికి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన అప్పుడు రామారావు గారు మినిస్టర్ వచ్చినప్పుడు బాగా నచ్చేసింది అది. రామారావు గారి దగ్గర తీసుకెళ్ళారు. అది రామారావు గారు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఏం చేశారంటే, ఇతను మనకు ఉండాలి అని చెప్పేసి ఇతను పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత రామారావు గారు ఇతను బాగా లైక్ చేశారు. మన జాగ్రత్తగా చూసుకొని బ్రదర్, వారు మన దగ్గర ఉంచండి అన్నారు. అప్పుడు ఏం చేశారంటే వేణుమాధవ్కి ఒక జాబ్ ఇచ్చారు. డిగ్రీ అయిపోయింది కదా అక్కడ, హిమాయత్ నగర్ ఆఫీస్లో టెలిఫోన్ ఆపరేటర్గా జాబ్ ఇచ్చారు. ఫస్ట్ జాబ్ ఇచ్చారు, కానీ రామారావు గారి దగ్గర ఉన్న సంతోషం కంటే కూడా తను ఎక్కడో కట్టిపట్టేసిన ఫీలింగ్ వేణుమాధవ్ కలిగింది. ఓకే, టెలిఫోన్ ఆపరేటర్ అంటే ఇప్పుడు ఫ్రీలాన్స్గా తిరిగేవాడు, ప్రోగ్రాంలు ఇచ్చేవాడు, బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు కదండి. అతనికి ఏదో ఇదైపోయింది. తర్వాత అక్కడ టెలిఫోన్కి వచ్చే ఫోన్స్లో ఎక్కువ భాగం ఇతని కోసం వచ్చాయి. ఇతనికి ప్రోగ్రాం కోసం, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు అది ఇది ప్రోగ్రాంల కోసం అని ఇతని కోసం ప్రోగ్రాం ఫోన్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇది ఎవరో రిపోర్ట్ చేశారు అక్కడికి. ఇలా కాదని చెప్పేసి మెయిన్ ఆఫీస్కి పంపించారు ఇతన్ని. లైబ్రరీ అసిస్టెంట్గా పంపించారు, మెయిన్ ఆఫీస్ లైబ్రరీగా పంపించారు. అక్కడ 2 ఫోన్లు ఉన్నాయి. 2 ఫోన్లు ఉన్నాయి, అక్కడ కూడా ఇదే డిస్టర్బెన్స్. వేణుమాధవ్కి ఎక్కువ ఫోన్లు అయిపోయింది రామారావు గారి కంటే. ఇలా కాదని చెప్పేసి ఇక్కడ కూడా రిపోర్ట్లు వచ్చినాయి. కానీ అతనేమి డిస్కరేజ్ చేయలే, తిట్టి పంపించడం అనేది చేయలే. ఇచ్చేదట అతని టాలెంట్ డామినేటెడ్. ఆయన టాలెంట్ని యాక్సెప్ట్ చేశారు. పార్టీకి చాలా అవసరం అనుకున్నారు అందరూ కూడా.
ఇచ్చేదంటే ఇటు రామారావు గారిని ఎలివేట్ చేస్తున్నాడు అక్కడ పక్కన తర్వాత పార్టీ పరంగా చాలా ఉపయోగాలు జరుగుతున్నాయి అతని ఎంటర్టైన్మెంట్ ఓటర్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. సో ఇన్ని లాభాలు అతని వల్ల కలుగుతున్నాయని పార్టీ వర్గాల్లో చాలామందికి ఉంది. అంచేత అతను వదిలిపెట్టదలుచుకోవాలి. సో ఇక్కడి నుంచి రామారావు గారు పర్సనల్గా చేశారు. రామారావు గారు పక్కనే ఉండు, ఏం చెప్తే అది ఆయన ఏం చెప్తే చేయని చెప్పి చంద్రబాబు గారు తెలివిగా అతను అక్కడ పంపించారు. ఈయన్ని బొమ్మగారు అని పిలిచేవారు రామారావు గారు. ఆ వెంటిలాక్విజం ఉంది కదా, ఆ వెంటిలాక్విజం తోటి ఈ రాజకీయ సంభాషణలు కూడా పలిపించేవాడు ఆయన. ఎలా కావాలంటే అలాగ పార్టీకి వాళ్ళు చెప్తారు కదా మ్యాటర్, అది క్రియేట్ చేసుకుని ఇవన్నీ చేయటంలో చాలా అట్రాక్ట్ అయిపోయాడు వేణుమాధవ్. సో వాంటెడ్ కళాకారుడుగా అయిపోయాడు. ఇలా అయిపోయిన తర్వాత అక్కడ రామారావు గారు దగ్గర కూడా రిస్ట్రిక్ట్ అయిపోయాడు పాపం. ఇచ్చేదంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి, ఏ ఊరికి పడితే ఆ ఊరు వెళ్ళిపోయి ప్రోగ్రాంలు ఇచ్చేవాడు కదండి. ఇతనికి పైగా రామారావు గారి దగ్గర ఇలా ఉండాలి ఖచ్చితంగా, పిచ్చి వేషాలు వేయటానికి లేదు. ఆయన ఒక డిసిప్లైన్డ్ పర్సనాలిటీ, ఆయన ఇలాగే ఉండిపోవాలి. నోరు ఎత్తడానికి లేదు, ఈ నోరు ఊరుకునేది కాదు. ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేసేవాడు, ఫ్రీలాన్సర్గా ఉండేవాడు. అలాంటి రిస్ట్రిక్షన్ అయిపోయింది. ఇలా జరుగుతుండగా ఒకసారి ఒక ప్రోగ్రాంకి వెళ్ళాడు. ఆకృతి సంస్థ అనేది ఒక సంస్థ ప్రోగ్రాం ఇచ్చినప్పుడు మన సినీ నిర్మాతలు అచ్చిరెడ్డిను డైరెక్టర్ కృష్ణారెడ్డి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇతను ప్రోగ్రాం బాగా నచ్చింది. ఈ వెంటిలాక్విజం కానీ, కామెడీ, అతని టైమింగ్స్ కానీ, మాట్లాడడం కానీ మొత్తం విపరీతంగా నచ్చేసింది. సో అతను ఇంట్రడ్యూస్ చేయాలనుకుని వీళ్ళు అనుకున్నారు. వీళ్ళు అనుకుంటే కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేస్తే ఈయనకి ఈ సినిమాలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఇది కూడా ఉన్నది కూడా ఊడిపోతుంది నాకు అని అనుకున్నాడేమో. వీళ్ళకి ఎలా కాదు, రెమ్యునరేషన్ ఎక్కువ చెప్తే నన్ను వదిలేస్తారు, అంచేత ఇక్కడ ఉండి అక్కడక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటే కొంచెం ఇదిగా ఉంటుంది, మన రామారావు దగ్గర ఉంటే కొంచెం గౌరవంగా ఉంటుంది కదా అని అనుకున్నాడు ఏమో మరి. అంచేత సినిమాకి వెళ్ళటం అంత ఇంట్రెస్ట్గా డైరెక్టర్ పిలిచినా కూడా అంత ఇంట్రెస్ట్ చూపించకుండా వాళ్ళు వచ్చినప్పుడు అడిగినప్పుడు ఏం చేశారంటే, వీళ్ళకి ఇలా కాదు, రెమ్యునరేషన్ ఎక్కువ అడిగితే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, నన్ను వీడేంటి వీడికి ఎంత ఇచ్చేది ఏంటి అని చెప్పేసి ఒక ఎంత అనుకున్నాకు ఒక 70,000 అడిగాడు. అడగటం కూడా 70,000 లక్షల్లో కూడా కాదు. అంటే ఆయన బ్రెయిన్ అప్పటికి అంతవరకే వెలిగింది. 70,000 అడిగితే ఓకే అన్నాడు ఆయన. ఆ సంప్రదాయ సినిమాలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు వేణుమాధవ్ని. దాంట్లో విపరీతమైన మంచి పేరు వచ్చింది. ఇక అక్కడి నుంచి శ్రీకారం, తొలి ప్రేమ, వరుస సినిమాలు. ఇక వేణుమాధవ్ని వదిలిపెట్టలేదు. కొత్త కమెడియన్ దొరికాడు అనేప్పటికీ ఎవరో వదిలిపెట్టరండి. జనరల్గా కమెడియన్స్కి ఉండే ఇదేంటంటే బ్రహ్మానందం కూడా అంతే. అహనా పెళ్ళైన తర్వాత ఆయనకు అలాగే వచ్చింది, ఎంఎస్ నారాయణ గారికి అలాగే వచ్చింది. అలాగే వేణుమాధవ్ని వదిలిపెట్టలే. ఇప్పుడు ఈ కమెడియన్స్ గ్రూప్లో ఇతను ఒక ఇంపార్టెంట్ వ్యక్తి అయిపోయాడు. ఏమండి ఆ తర్వాత ఇక సింహాద్రి కూడా గుర్తుందా మీకు? తర్వాత లక్ష్మిలో వెంకటేష్ తోటి చేస్తాడు, కొంచెం పోజులు ఇస్తూ ఉంటాడు. తెలంగాణ శకుంతల ఇది పడుతుంది, ఇది కూడా చేస్తారు. ఇట్లాంటి సినిమాలన్నీ వరుసగా. తర్వాత సైలో ఆ గోడ మీద ఫోటోలు వేసి రౌడీలాగా పోజిస్తారు కదండి. అంటే కొన్ని సినిమాలు చెప్తున్నాను ఏమండి. ఈ సినిమాలన్నింటిలో కూడా వచ్చేటప్పటికి అసలు వేణుమాధవ్కి తీరిక లేనంత ఇదైపోయాడు. ఇక సింహాద్రిలో అయితే దాంట్లో బేవర్స్గా కూర్చుని ఫ్రీగా పెట్టే జీడిపప్పు ఈ తింటుంటే ఇవన్నీ ఏదో వీల్ చైర్లో కూర్చున్నట్టుగా నాటకాలు ఆడుతూ తింటూ ఉంటాడు. ఇవి జూనియర్ ఎన్టీఆర్ గారు గమనించి ఇచ్చేస్తే అతన్ని కొట్టినా కూడా ఆ తిండి కోసం బయటపడకుండా యాక్ట్ చేస్తారు కదా. ఆ సీన్ తోటి అసలు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది వేణుమాధవ్ జూనియర్ ఎన్టీఆర్ గారితో. కొట్టినా కూడా కథలో ఆ సీన్ గుర్తు తెచ్చుకుంటే ఏమంటే ఇలాగా వేణుమాధవ్ విశ్వరూపం ఇక అలా అయిపోయింది. అలాగ వరుసగా టప 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 400 పిక్చర్లు చేసాడు. చేసిన తర్వాత సడన్గా కొంతకాలం మాయమైపోయాడు. మర్చిపోయి హీరోగా చేశాడండి క్యారెక్టర్. చెప్తా. ఫస్ట్ అలా ఉంటున్నప్పుడే ఈ అచ్చిరెడ్డి గారి తాలూకు వాళ్ళే హంగామా అనే సినిమా తీశారు. హంగామా అనే సినిమా తీసిన తర్వాత ఇక హీరోగా తను కూడా చేయాలనిపించి
ప్రేమాభిషేకం అనే టైటిల్ పెట్టి ఒక సినిమా తీశాడు. తర్వాత శివనాగేశ్వరరావు ఒక సినిమా తీశాడు, భూ కైలాసం. ఏమంటే ఈ తర్వాత ప్రేమాభిషేకం మీద కాంట్రవర్సీ ఉందనుకోండి, అది అడిగి చేశారనేది అడగకుండా చేసేలేదని నాకు తెలిసి గురువుగారు కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చి ఉంటారు. చేసుకోకపోతే ఎవరు అడిగినా ఆయన కాదనే మనస్తత్వం కాదు. అక్కడ అన్నపూర్ణ స్టూడియో నుంచి కొంచెం వ్యతిరేకత వచ్చిందని విన్నాను నేను. ఆ ప్రేమాభిషేకం మాత్రం చేయటం కానీ కానీ పర్వాలేదు, అంతే తప్ప హంగామా ఒకటి ఆడిందండి. హంగామా బాగానే ఆడింది. ఈ భూ కైలాసం శివనాగేశ్వరరావు తీశాడు. అదే భూ మీద ఈ రేట్ల మీద తీశాడు. ఏమంటే ప్రేమాభిషేకం తీశాడు. తీసిన తర్వాత ఇక ఆ తర్వాత ఈ హీరో చేసిన తర్వాత కొంతకాలం కనపడలేదండి. చేశాడు, కొంతకాలం కనపడలేదంటే దాని మీద రూమర్స్ వచ్చేసింది పబ్లిసిటీ. దీంట్లో అతను క్యాన్సర్ వచ్చేసింది, ఇదైపోయింది, అసలు కనపడలేదు, హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పేసి విపరీతంగా రూమర్స్ వచ్చింది. సడన్గా ఒకరోజు ప్రత్యక్షమయ్యాడు. నన్ను అన్పాపులర్ చేశారని చెప్పేసి ఎవరైతే చేశారో ఆయన మీద కేసు వేశారు. కేసు రన్నింగ్లో ఉండగానే ఈయన చనిపోయాడండి, వేరే విషయం. కేసు వేశాడు. కేసు వేశారని ఎందుకు అడిగితే, నన్ను చెప్పాల్సిన అవసరం ఏముందండి, నేను కనపడకపోతే మీకు ఎందుకంట, ఇది నా ఇష్టం కదా. ఇప్పుడు మరి మీరు సినిమాలు చేయట్లేదు, నాకేంటి, నాకు బ్రహ్మాండంగా ఉన్నాయి. అతనికి పెళ్ళయింది, శ్రీవాణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు పుట్టారండి. ఇది కూడా చెప్పింది. ఇతనేమో 1969లో పుట్టాడు, అది చెప్పడం మర్చిపోయాను. 1969లో పుట్టాడు. ఏమండి ఇలా చేసుకుంటూ పోతుండగా హ్యాపీగా ముందు ఏం చేసుకున్నాడంటేనండి, ఇతనికి ఇండస్ట్రీ గురించి తెలిసినట్టుంది. ఒక దాదాపుగా 10 ఫ్లాట్లు కొనుక్కున్నాడు ఈయన, రెంట్కి ఇచ్చాడు. ఇది అబ్జర్వ్ చేయాలి మనం అందరూ, చాలామందికి. ముందు ఏం చేశాడంటేనంటే, ఏమో ఇది నేను ఎంతకాలం ఉంటాను అంటే, ఈ సినిమాల్లో ఎంతకాలం నేను లైవ్లో ఉంటానో తెలియదు నాకు, ఎంతకాలం ఈ పొజిషన్ ఉంటుందో తెలియదు, ఎప్పుడైనా డౌన్ అవ్వాల్సిందే కొత్తవాడు వస్తే. ఇప్పుడు నేను వచ్చినప్పుడు మిగతా వాళ్ళకి ఎలా తగ్గిందో అలాగే కొంతకాలం తర్వాత నేను పాతపడిపోతాను, నా కామెడీ కూడా నచ్చదు ఎవరికీను అని చెప్పేసి జాగ్రత్త పడిపోయాడు. జాగ్రత్త పడిపోయి చాలా జాగ్రత్తగా ఒక 10 ఫ్లాట్లు రెంట్కి ఇచ్చేసాడండి. మొత్తం రెంట్కి ఇచ్చేసి పిల్లలకు కానీ ఎవరికి కానీ ఏమీ ఇబ్బంది లేకుండా, తను ఎలా ఉన్నా కూడా, తను బిజీగా ఉన్నా కూడా వాళ్ళకి అందేటట్టుగా అన్నీ అరేంజ్ చేసుకున్నాడండి. అరేంజ్ చేసుకున్న తర్వాత కొంతకాలానికి ఒకసారి కనపడ్డాడు, మీడియాలో కనపడ్డాడు. అంటే మామూలు ఇది వచ్చింది నాకు, దానికి క్యాన్సర్ అని పేరు పెట్టేసి దాన్ని ఇచ్చేసి చేస్తున్నారని చెప్పేసి చాలా బాధపడ్డాడు. బాధపడిన తర్వాత ఆ తర్వాత కొంతకాలానికి 2019లో కాలేయ వ్యాధితో అతను మరణించాడండి. కాలేయ వ్యాధి వచ్చి, అంటే కాలేయ వ్యాధి అంటే రోజుకి 4 షిఫ్ట్లు చేసేవాడండి ఆయన. 400 పిక్చర్లు షార్ట్ టైంలో చేశాడంటే దాదాపుగా 2019 కదండి, 2019కి ముందు ఒక 2-3 సంవత్సరాల ముందుకే వరకు చేశాడంటే, ఒక దాదాపు 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల్లో 400 పిక్చర్లు చేశారంటే ఎన్ని చూడండి ఒకసారి, సంవత్సరానికి 20 పిక్చర్లు చేశాడు. ఏమండి అంత బిజీగా చేసి, ఆ బిజీగా చేసిన తర్వాత దీన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ అలవాట్లతోటి కాలేయ వ్యాధి వచ్చి అది లేక 50 ఏళ్ళకే మరణించాడండి. 50 ఏళ్ళకి వేణుమాధవ్ గారు మరణించారు. కానీ ఆయన కామెడీని మాత్రం మర్చిపోలేని విధంగా, మర్చిపోలేని పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆయన. అందరికీ నచ్చిన, అందరికీ అనుకూలంగా ఉండేవాడు. తర్వాత ఎప్పుడు కూడా తన పుట్టినరోజుని ఎప్పుడు కూడా దీంట్లో చూసుకునేవాడు కాదండి, అనాథ శరణాలయంలో చేసుకునేవాడు. అనాథ పిల్లలు సంతోషపడతారు కదా, ఈ థింకింగ్లో ఉండేవాడు అండి. ఏమండి తర్వాత బాలకృష్ణ చిరంజీవి గారు అంటే పిచ్చి అభిమానం అండి. ఈయన 100వ పిక్చర్కి గుండు చేయించుకున్నాడు, చిరంజీవి గారు 150 పిక్చర్కి గుండు చేయించుకున్నాడు. ఎందుకు చేయించుకున్నావు అంటే, వాళ్ళిద్దరూ బాగుంటేనే నాకు సినిమా ఇచ్చేదంటే, వాళ్ళిద్దరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు మొట్టమొదటి వాడు. అలాగే గుండు చేయించుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు. సో అందుకనే అందరూ కూడా వేణుమాధవ్ అందరికీ అభిమాన పాత్రుడయ్యాడు, ఆర్టిస్టులందరికీ, ఇంక్లూడింగ్ జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఈ జనరేషన్ కానీ, వాళ్ళకి కానీ అందరితోటి చాలా వినయంగా ఉంటూ వాళ్ళ సినిమాలంటే ఒక ఇదితో చేస్తూ, క్రమశిక్షణతో చేస్తూ ఉండేవాడండి. అందుకే అందరికీ అభిమాన పాత్రుడైన వాడు దేవుడికి అభిమాన పాత్రుడయ్యాడు 2019లో. అయినా ఇంకోటి ఏంటంటే,
మీరు గమనించినట్టే వజ్రోత్సవాలు మనకు జరిగింది చూసారా, వజ్రోత్సవం అప్పుడు యాక్టివ్గా అసలు ఏ నల్లరే ఆ మొత్తం తిరుగుతూ ఎక్కడున్నా ఏలో ఉన్న ప్లస్ పాయింట్ అండి. సెట్ లో విపరీతమైన అల్లరి, అవునవును, చుట్టుపక్కల మొత్తం పక్కన షూట్ ఒకటి అయితే ఎంటర్టైన్మెంట్, దీంట్లో రెండు ఉన్నాయి, ఈయన అపార్థం చేసుకునేవి కూడా ఉన్నాయి. అంటే సెట్ లో అంటే ఒకటండి, అతని మైండ్ లో ఉండేది కాదు సార్. ఒకసారి 2-3 సార్లు నాకు చూసి మీరు ఇలా ఉండటం కరెక్ట్ కాదు సార్, మీరు డైరెక్ట్ చేయాలి సార్, మీ టాలెంట్ బయటపడాలి సార్ అనేవాడు. అంటే సెట్ లో ఎందుకు చెప్తున్నానంటే కార్డ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ సరదాగా కార్డ్స్ ఆడతారు అనుకోండి, ఆ యాక్టివిటీ కొందరికి నచ్చేది కాదు, కొందరికి నచ్చేది అసలు. ఒకటి చెప్పండి, కొన్ని ఎవరైనా సరే కొన్నిటి కొందరు యాక్సెప్ట్ చేసినప్పుడు అది మనలో దూరకూడదు సార్. మనం వాటి గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే 10 మందికి సంబంధించింది, 10 మందికి సంబంధించింది ఒక 5 మంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా ఆటలో. అది అంటే సెట్ లో అనేది సెట్ లో ఎవరు ఆడరండి, అదే అందరూ ఆడతారు. అంటే పెద్దవాళ్ళు ఆర్డర్ అయితేనేమో మాట్లాడరు, అంటే వీళ్ళు ఆడితే మాట్లాడతారు. అలాంటి కొన్ని చిన్న చిన్న ఇప్పుడు ఎవరు ఆడలే చెప్పండి, లేడీస్ కూడా ఆడారు పేకాట. చెప్పను కానండి, లేడీస్ కూడా పేకాట్లో ఆడందే ఉండేవారు కాదు వాళ్ళు. పైగా ఇంకోటి, ఇది ఒక లేట్ నైట్లు వల్ల అంటే అంతేనండి, అంటే ఇప్పుడు ఇతను రాకపోతే కేకలేసేవాళ్ళు అండి. ఓకే ఓకే ఓకే. వేణుమాధవన్ ఏం చేసేవాళ్ళు తెలుసా మీరు? కొంచెం నేను రాకపోతే బెదిరించేవాడు కూడా, వస్తావా రావా అనేవాళ్ళు. అప్పుడు ఏం చేసేవాడు అంటే ఇక్కడి నుంచి సడన్ గా జంప్ గా మాయమైపోయాడు అక్కడికి. ఎక్కడికి వెళ్ళామంటే వాళ్ళు ప్రాణం తీస్తున్నారండి, వెళ్ళిపోయానండి అనేవాడు. మా సెట్ లోంచి కూడా 2-3 సార్లు మాయమైపోయాడు. నేను కూడా కొంచెం అడిగాను, నేను ఎలా అలా చెప్పుకుంటూ వెళ్తే ఎలా ప్లాన్ చేసుకున్నాం కదా అంటే, ఏం చేయమంటారు మీరేమో మీరు ఇచ్చేస్తారు, మీరు పర్మిషన్ ఎవరు, వాళ్ళేమో రాకపోతేనో ఇక్కడికి వస్తానంటారు, ఇక్కడికి వచ్చి గొడవ ఎందుకంటే నేనే వెళ్ళిపోయాను. ఇలాంటి సమస్యలు టెన్షన్స్ చాలా ఎదుర్కొన్నాడు. ఏంటంటే ఎక్కువ పిక్చర్లు ఎక్కువ ఇది చేసేటప్పటికి కొంచెం కంట్రోల్ అప్పుడు అంటే వీళ్ళందరికంటే కొంచెం స్టేచర్ తక్కువ అండి. అంటే మాట్లాడే విధానంలో ఇప్పుడు బ్రహ్మానందం ఉన్నాడు అనుకోండి, నేను 4 గంటలకే వెళ్ళిపోతాను అన్నా అనుకోండి ఊరుకుంటారు. అదే వేణుమాధవ్ ఊరుకోరు. అలా కోటగారు అనుకోండి, కోటగారిని ఊరుకుంటారు, వీళ్ళని ఊరుకోరు, ఎందుకంటే వాళ్ళు సీనియర్స్ కాబట్టి. కరెక్ట్. అందుకనే ఇంకా అంత సీనియర్ గా పేరు పొందల వేణుమాధవ్ గారు. ఆర్టిస్ట్ గా ఎదిగాడు కానీ సీనియర్ అందరూ అతను ఏం చెప్తే అది వినేంత స్థితిలో అతను ఇంకా సంపాదించుకోవాలి దీంట్లో. తర్వాత ఈయన పార్టీ దీంట్లో ఏ పార్టీ అయినా సరే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తూ అన్ని పార్టీలకు వ్యతిరేకంగా మిమిక్రీ చేస్తూ వెంట్రిలాక్విజన్ చేస్తూ ప్రచారాలు చేయటం మొదలుపెట్టాడు. ప్రచారం చేయటం మొదలుపెట్టేటప్పటికి ఇతను ఏమవుతాడండి, ఆ పార్టీలకి ఎగనెస్ట్ అవుతాడు కదా. ఇతన్ని సినిమాలు చేస్తున్నా కూడా ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. ఇతను ఎగనెస్ట్గా బెదిరింపులు అన్నింటినీ తట్టుకున్నాడు. నేనే లెక్క చేయనన్నట్టుగా ఉంటాయిగా బేరత్వం ఇది ఉంటుంది కదండి, ఇచ్చేవాడు. నా పార్టీ వాళ్ళు ఉన్నారని ధైర్యం ఇతను కూడా ఉంటుంది కదా, తెలుగుదేశం వాళ్ళు కాపాడుతారని. ఇతను ఎమ్మెల్యేగా కూడా నిలబడదామని అనుకున్నాడు. తన పాపులారిటీతో సీట్ ఇచ్చారు ఒకసారి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకో వెంటనే క్యాన్సిల్ చేసేసారు. అది అర్థం కాల. ఒకసారి ఇచ్చారండి, ఏదో ఒక ఈ నైజాంలో కోలార్ పక్కన ఎక్కడో ఇతనికి ఇచ్చారు, ఇతని ఏరియాని బట్టి ఇస్తే అది రాలేదు. ఆ తర్వాత ఇతన్ని ఈ వైఎస్ఆర్సీపీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఈ ప్రాభం పెరిగిన తర్వాత ఈయన బాగా పార్టీ తరఫున ప్రోగ్రాంలు ఇప్పించాడు ఈయన. దాంట్లో వైఎస్ఆర్సీపీని బాగా విమర్శించేవాడు. అంటే తప్ప ఏ పార్టీ అయినా సరే, ఒక కాంగ్రెస్ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ఏ పార్టీకైనా సరే ఎగనిస్ట్గా ఇతను తనే సొంతంగా కాయిన్ చేసుకుని వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఇతను ఓన్ చేసేసుకుని ప్రోగ్రాంలు ఇచ్చేవాడు. అవి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది ప్రజల్లో. అంటే ఇతను బాగా ఉపయోగపడ్డాడు ఓటర్ల మైండ్లోకి. ఇతను మాటలు బాగా ప్రభావితం చేశాయి ఓటర్ని, తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడ్డాయి. దీంతో ఆపోజిట్ వాళ్ళు ఇతన్ని ఏదో ఫోన్లో బెదిరించడాలు, నువ్వు బతకవంటం చేయటం, చంపేస్తామంటారు, ఇవన్నీ చేశారు. ఇతను ఏం చేశాడంటే పార్టీలకి పోలీసులకి రిపోర్ట్లు ఇవ్వటం, కంప్లైంట్లు ఇవ్వటం, ఇవన్నీ చేశారు. పార్టీ వాళ్ళు కూడా మేము చూసుకుంటామని వాళ్ళు హామీ ఇవ్వటం,
అంచేత లేదంటే కొంత కొంత కాపు కాశారు ఇతను వేణుమాధవ్ కూడా. ఆ తర్వాత ఇతను చనిపోయే లోపల ఈ ఒకసారి నామినేషన్ వేశాడు. వేసిన తర్వాత అతను మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఎందుకనేది దీంట్లో రాజకీయం ఏంటి ఎవరికి అర్థం కాలేదు. అతను కూడా కొంచెం బాధపడ్డాడు. నేను ఇంతకాలం సర్వీస్ చేశానే అంటే అప్పుడు రామారావు గారు లేరు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక పార్టీ వచ్చేసింది. రామారావు గారు ఉంటే ఇచ్చేవాడేమో ఆయన చిన్నవాళ్ళని కూడా ఆదరించే ఇది కదండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి ఆ లెక్కలు ఏవో ఉండుంటాయి ఆయనకి, ఏయో ఆ లెక్కల్లో వేణుమాధవ్ గారిని తప్పించిన తర్వాత వేరే వాళ్ళు పోటీ చేసి ఉపసంహరించుకున్నాడు ఈయన. అంటే ఇతని చేత చెప్పించారు. అయితే ఆ తర్వాత ఈ వ్యాధి ముదిరి హాస్పిటల్లో చేరటం, కొంతకాలం కనిపించకపోవడానికి కారణం ఏంటంటే ఈ ట్రోల్స్ కూడా, వీళ్ళు బెదిరించటాలు కూడా. కొంతకాలం బయటకు రావద్దన్నారు. బయటకు రావద్దంటే కొంతకాలం హైడ్ అయ్యి ఎవరికి కనిపించకుండా ప్రోగ్రాంలు కూడా ఇవ్వలేదు ఎవరికి. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ ఎలక్షన్ టైంలోనే ఇవంతా వచ్చేది. ఎలక్షన్ టైంలోనే ప్రోగ్రాంలు ఇచ్చింది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఎవరో ఇలాగ చచ్చిపోయాడు క్యాన్సర్ అని చెప్పేసి నన్ను ఇచ్చేస్తున్నారు, ఏ పార్టీ కూడా తెలియదు, నాకు ఎవరు చేశారో తెలీదు, అంచేత వాళ్ళ మీద కేసు పెట్టాను, ఎంక్వైరీ చేయమని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పిన తర్వాత కొంతకాలానికి తను ఒరిజినల్గా జబ్బు పడి హాస్పిటల్లో చేరి ఆయన ఎండ్ అయిపోయింది. ఇలాగా ఈ దీంట్లో చాలా కాంట్రవర్సీలు లేపారండి, కావాలని లేపారు. అంటే ఒరిజినల్గా కాంట్రవర్షియల్ మ్యాన్ కాదు, కానీ కోరిక మిగిలిపోయింది ఆయనకి. ఇది ఒక ఎమ్మెల్యే అంటే కోరికంటేనండి అది అంత సాధ్యం కాదు సార్. అది అందరికీ సాధ్యం కాదు. కరెక్ట్. కోరిక ఉండటం అనేది మనకి ఏదో అంతస్తులకు ఎగరాలని ఉంటుంది కానండి, అది కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం. ఆయన ఆఖరి కోరిక అంటే మాత్రం అది ఎంచేతంటే రాజకీయ సమీకరణాలు చాలా ఉంటాయి సార్. ఎంచేత పెద్ద వాళ్ళకే ఇప్పుడు ఈ మధ్య ఎలక్షన్స్లో చూశారు, పెద్ద వాళ్ళకి మినిస్ట్రీ పోస్టులు లేవు, ఎమ్మెల్యే సీట్లు కూడా ఇవ్వలేదు. మరి దానికి ఏం చెప్తాం? అంచేత ఇప్పుడు ఇతను తీసుకొచ్చేటప్పుడు చాలా పార్టీలో చాలా లొక్కలు వచ్చేస్తాయండి. ఒకవేళ ఆ సీటు ఎవరైనా ఆశిస్తే వేణుమాధవ్కి ఇవ్వగానే చాలా లొక్కలు వచ్చేసి పార్టీ డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది తెలంగాణ. అందుకని ఇచ్చుండకపోవచ్చు. అంచేత మనం ఆశించినంత మాత్రం, సర్వీస్ చేసినంత మాత్రం ప్రతి కార్యకర్తని సాటిస్ఫై చేసే అంత ఇది పార్టీలో ఉండకపోవచ్చు సార్. ఒకసారి ఇతను స్టాంచ్ కార్యకర్త, సర్వీస్ చేశాడు చాలా. ఇతను తెలుగుదేశం పార్టీ విజయానికి చాలా కృషి చేశాడు. ఓటర్ల మైండ్లో చాలా ఇది నింపాడు తెలుగుదేశం పార్టీ పట్ల. మంచి పాజిటివ్ ఇది చేశాడు. చేసినంత మాత్రాన సీట్ ఇచ్చారు. మరి దాని తర్వాత ఏదో కారణాలు వచ్చుంటాయి, ఎగ్నెస్ట్ వచ్చి ఉంటుంది. వాళ్ళు అతనికి సీట్ ఇస్తే మేము పార్టీ నుంచి వదిలేస్తామని అని ఉండొచ్చు. అందువలన తనే వెనక్కి వచ్చాడు ఉపసంహరించుకుని, నామినేషన్ వేశాక కూడా. ఇది జరిగిందండి వేణుమాధవ్ గారి జీవితంలో.